ఈ దొంగ అమ్మాయి షాపు యజమానిని ఇంకో ఫోన్ చూపించమని అడుగుతుంది. ఆ సమయంలో కౌంటర్పై ఉన్న ఐఫోన్ బాక్స్ను తెరిచి అందులోని కొత్త ఐఫోన్ను దొంగిలించి తన బ్యాగులో పెట్టుకుంటుంది. ఆ ఖాళీ బాక్స్లో తన పాత కీప్యాడ్ ఫోన్ను పెట్టి తిరిగి బాక్స్ మూసివేస్తుంది. అప్పుడు షాపు యజమాని ఆమెకు 2 ఫోన్లు చూపిస్తాడు. కానీ ఆమె, లేదు, నాకు ఈ ఫోనే నచ్చింది, దీని ధర ఎంత అని అడుగుతుంది. అప్పుడు షాపు యజమాని, అరే మేడం, ఇది 16 ప్రో, దీనికి 2 లక్షలు పడుతుంది అని అంటాడు. వెంటనే ఆ అమ్మాయి తన బ్యాగు నుంచి 2 లక్షలు తీసి అతనికి ఇచ్చి, అరే భయ్యా, డబ్బులు తీసుకున్నారు కదా, ఒక్కసారి బాక్స్ తెరిచి ఫోన్ చూపించండి అని అంటుంది. అప్పుడు షాపు యజమాని ఆ బాక్స్ను తెరిచి చూపిస్తే అందులో నుంచి కీప్యాడ్ ఫోన్ బయటకు వస్తుంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ అమ్మాయి కోపంగా, మంచిది, మీరు ఐఫోన్ అని చెప్పి కస్టమర్లకు కీప్యాడ్ ఫోన్లు అమ్ముతారు అంటే పగటిపూట కస్టమర్లను మోసం చేస్తున్నారా? నేను ముందుగా బాక్స్ తెరిచి చెక్ చేసుకోవడం మంచిదైంది, లేకపోతే నా 1.5 లక్షలు వృధా అయ్యేవి అని అంటుంది. అప్పుడు షాపు యజమాని, అరే లేదు మేడం, ఈ బాక్స్లోకి కీప్యాడ్ ఫోన్ ఎలా వచ్చిందో నాకు తెలియదు అని అంటాడు. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి చేసిన దాన్ని చూసి, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు ఆ అమ్మాయి తన డబ్బులు వెనక్కి తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది.